చాలామంది అమ్మాయిలు వచ్చి, మేడం మాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. సో మేము చాలామంది డాక్టర్స్ని కలిసాము. ఏదో మందులు ఇస్తున్నారు. మందులు వాడినంతసేపే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. తర్వాత అసలు మళ్ళీ పీరియడ్స్ బాగా ఇర్రెగ్యులర్గా అయిపోయి చాలా ప్రాబ్లమాటిక్గా ఉందని వచ్చాము అని చెప్తారు. సో మరి టాబ్లెట్స్ ఒక్కటే సరిపోతుందా పీసీఓడి ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికి? లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత టాబ్లెట్స్ వాడినన్ని రోజులే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. మళ్ళీ టాబ్లెట్స్ ఆపేస్తే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిపోతాయి. అలా అని లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడలేరు కదా. లైఫ్ స్టైల్ అంటే బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్. సో ఎక్సర్సైజెస్ అనగానే చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే, మేము ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం కదా మేడం, అది సరిపోతుంది కదా, లేకపోతే పిల్లలతో అటు ఇటు తిరుగుతాం అది సరిపోతుంది, మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు వర్క్లో అటు ఇటు తిరుగుతున్నాం అది సరిపోతుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ అంటే ఇట్లా తిరగటం కాదు. సో హెల్దీగా 45 to 60 minutes డైలీ వర్కౌట్స్ అనేది చేయాలి. ఎయిదర్ రన్నింగ్ కానీ, వాకింగ్ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ, లేకపోతే యోగా, మెడిటేషన్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇవన్నీ చేసుకుంటే ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70 to 80% అనేది రిజాల్వ్ అవుతుంది.